ఇప్పుడు మీరు ఎంఐఎంతో, అసదుద్దీన్తో, అక్బరుద్దీన్తో పోటీ పడుతున్నారు. అక్బరుద్దీన్తో కదా తల్లి, అక్బరుద్దీన్ మీకు చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే ఓకే, గెలిచేశాడు, పని అయిపోయింది. అక్బరుద్దీన్ ఓకే, నిలబడగలరంటున్నారా? నిలబడగలనుకుంటే నా 2 కాళ్ళతో బాగానే ఉన్నాయమ్మా, చాలా స్ట్రెంత్, వెరీ ఎనర్జెటిక్. మరి ఏంటి నిలబడడానికి ఏమిటి ఇబ్బంది? ఒక హైందవ మహిళ, సనాతన ధర్మం కోసం పోరాడే మహిళ ఓల్డ్ సిటీలో కరుడుగట్టిన నేతలతో యుద్ధం చేయడం సాధ్యమేనా? మీరు నిలబడగలరా? ఆ మహిళ మీరే. మహిషాసుడిని అమ్మవారు సంహరించి నిలబడగలిగిందా? నరకాసుడిని సత్యభామ సంహరించి నిలబడగలిగిందా? ఏమిటి ప్రశ్నలు నాకు అర్థం కాక తోచనమ్మ తోడుకోడు పుట్టింటికి వెళ్ళినట్టు నాకు అర్థం కాదు అసలు. అబ్బాయి ఇలాంటివి ఇంకో నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోతాను. అంతేనా? అంతే. ఓకే. హైదరాబాద్ లోక్సభ స్థానానికి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి మీరు కసరత్తు చేస్తున్నారు, ఇది నిజమేనా? ఎందుకు అంత కసరత్తే ఉందమ్మా? ప్రజలతో కలిసి వాళ్ళ ఉన్న ఇబ్బందులు అర్థం చేసుకొని వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ నేను వాళ్ళల్లో ఒక వ్యక్తిగా నా పుట్టింటికి తిరిగి వెళ్ళి పని చేస్తున్నాను. కసరత్తు కొట్టడానికి అదేమో జిమ్మా? నాకు అర్థం కాక. అంటే ఒక మనిషి సమాజానికి ఉపయోగపడేటట్టు పని చేయడం అనే దాన్ని కసరత్తు కింద మలిచేస్తున్నారా? అదే వీళ్ళ ఆలోచన. అట్లాంటప్పుడు పొలిటీషియన్స్ ఎందుకు కసరత్తులు చేస్తారు? ఇది కసరత్తు కాదు, సామాజిక బాధ్యత. కనీసం ఒకవేళ ఎలక్షన్స్లో నిలబడాలనే కోరిక ఉంటే ఆ స్వార్థానికన్నా సమాజ సేవ చేయాలి కదా తల్లి, అక్కర్లేదా? అవును, అది